ఈ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఉన్నంత కాలమే వాళ్ళ ఉనికి ఉంటుంది. వారు ఇంకా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా 20 ఏళ్ళు రాజకీయాలు ఉండాలని ప్రతిపక్ష నాయకుడిగా మేము కోరుకుంటాము. ఒక అనుభవజ్ఞ నాయకుడు కేసీఆర్ గారు, నో డౌట్. అది ఎంత ఉన్నా కొంత ఈ ముఖాముఖిలో రావాలంటే కొంత ఎవరికి రేవంత్ రెడ్డికి భయపడతాడు కేసీఆర్ కూడా. కదా భయపడతాడు కదా. అది జర అందుకే అసెంబ్లీకి రాడనుకుంటా కేసీఆర్. ప్రాబ్లం అదే. ఏది హౌజ్లో రేవంత్ రెడ్డి ఉంటాడు. ఈయన అందుకే చాలాసార్లు మన ఎవరు సీఎం చాలాసార్లు కదా అన్నాడు, అడిగిండు కదా. అది సీఎం బతిమలాడతాడా ప్రతిపక్ష నాయకుడు రా 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 అనేది ఉల్టా ఉంది. అమ్మ ఇదంతా తెలంగాణ రాజకీయాలంతా విచిత్రంగా ఉంది. ప్రతిపక్ష నాయకుడు లెటర్ రాస్తాడు, అసెంబ్లీ పెట్టండి రండి అంటాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఏమో రండి పెట్టినా ఈయన అంటున్నాడు. ఈ రివర్స్ నడుస్తుంది, విచిత్రంగా ఉంది అంతా. సీఎం ఎక్కడ అడగాడు అసలు. యాక్చువల్గా ప్రతిపక్షము ముఖ్యమంత్రిని అడగాలి, నాయన ఇట్లా కొన్ని మాట్లాడాలనుకుంటున్నా మీరు పెట్టండి అని అడగాలి. ఈయన అసెంబ్లీ పెట్టి రండి నాయన రండి కేసీఆర్ గారు అని ఈయన అడుగుతుంటే వాళ్ళు వచ్చుడు లేదు. ఏంది అసలు విచిత్రంగా ఉంది ఇదంతా. వేస్తారు పనికి మళ్ళా ముచ్చట్లు అవన్నీ. ఒక మాట చెప్తున్నాండి, కేసీఆర్ డాష్ మీద ఉన్నప్పుడు కేసీఆర్ జిందాబాద్ అని అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఆడ నాయకులు ఎవరైనా అంటారు కదా. అట్లాగే ఎంత ఈ రాష్ట్రానికి